హబకుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో 21వ ప్రజెంటేషన్ లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బోధించడం ద్వారా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. మీ చిత్తం నెరవేరినట్లుగా, మీ ప్రజలు ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా ఈ వాక్యాన్ని బోధించడానికి మమ్మల్ని మీరు సాధనంగా వాడుకోమని, మీ వాక్యాన్ని బోధించడానికి ఆటంకంగా ఉన్న సమస్తమైన పాపమును క్షమించి, మీ పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా అనుగ్రహించి, మీ మహిమ కొరకు వాక్యమును బోధించినట్లుగా మమ్మల్ని మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రజెంటేషన్ ఇది లాంగ్ ప్రజెంటేషన్. ఇది నాకు సంబంధించిన వరకు చాలా ప్రాముఖ్యమైన ప్రజెంటేషన్. హబకుక్ 2 టేబుల్స్ గురించి మనం చదువుకుంటున్నాము. ఈ 2 టేబుల్స్ లేకపోతే ఈ 2 చార్ట్స్ను మిసెస్ వైట్ అంగీకరించారు, వాటిని ఆమోదించారు. ఈ 2 చార్ట్స్ గురించి దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియచేస్తుంది. దేవుని 10 ఆజ్ఞలు ఈ 2 చార్ట్స్కి అవి సూచనగా ఉన్నాయి. 10 ఆజ్ఞలను మనము యేసుక్రీస్తు క్యారెక్టర్ని మనం చూస్తాము. అదేవిధంగా 1843, 1850 చార్ట్స్ ఇవి కూడా రాక్ ఆఫ్ ఏజెస్ అని మిసెస్ వైట్ మనకి తెలియచేస్తున్నారు. దేవుడు మనుషుల యొక్క మనోనేత్రములను తెలిస్తే ఈ ఒక మాట సరిపోతుంది హబకుక్ 2 టేబుల్స్ను అంగీకరించడానికి. మోషే ఇశ్రాయేలీల చరిత్ర ప్రారంభమునకు సూచనగా ఉన్నాడు. బాప్తిజమిచ్చే యోహాను ఇశ్రాయేలీల చరిత్ర అంతమునకు సూచనగా ఉన్నాడు. నవీన ఇశ్రాయేలీల చరిత్రకు విలియం మిల్లర్ సూచనగా ఉన్నాడు. నవీన ఇశ్రాయేలీల చరిత్ర అంతమునకు 144,000 మంది సూచనగా ఉన్నారు. ఇశ్రాయేలీల చరిత్రను దేవుడు చాలా జాగ్రత్తగా దానిని భద్రపరిచి ఉంచాడు. ఎందుచేతనగా వారి చరిత్రే మరలా నవీన ఇశ్రాయేలీలలో అది నెరవేరుతుంది. ఇది లోక అంతంలో నెరవేరుతుంది. రివ్యూ అండ్ హెరాల్డ్, April 29, 1875. The entire history of the children of Israel was written for our admonition, upon whom the ends of the world are come. ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనకు బోధ కలుగు నిమిత్తము దేవుడు వాటిని భద్రం చేసి ఉంచాడు. ఎందుకనగా ఆ చరిత్ర నవీన ఇశ్రాయేలీల కాలంలో అది నెరవేరుతుంది, అది అంత్యకాలంలో జరుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. నో హీబ్రూస్ కుడ్ సో ఫుల్లీ ఎస్టిమేట్ ద సేక్రెడ్నెస్ అండ్ ద ఎగ్జాల్టెడ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్స్ లా as those who accepted Christ as the Redeemer. He was the foundation of the entire Jewish system. ఈ వాక్యంలో, ఈ స్టేట్మెంట్లో మిసెస్ వైట్ ఏం చెప్తున్నారంటే, యూదులు ఎవరో కూడా ధర్మశాస్త్రము యొక్క పరిశుద్ధతను వారు అంచనా వేయలేకపోయారు. దాని స్వభావాన్ని వారు హెచ్చించవలసినంతగా హెచ్చించలేదు. యేసుక్రీస్తు వారు యూదా మత వ్యవస్థకు ఆయన పునాది. యూదులు మాకు ధర్మశాస్త్రం ఉందని చెప్పారు, కానీ ఆ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు అయి ఉన్నాడని, యేసుక్రీస్తు గుణశీలతను బయలుపరుస్తుందని దాన్ని వారు గుర్తించలేకపోయారు. అందుచేత ఆ ధర్మశాస్త్రాన్ని
వారు హెచ్చించి దాని స్వభావాన్ని లోకమునకు చూపించలేకపోయారు. యేసుక్రీస్తు వారు యోధా మత వ్యవస్థకు పునాది అని మనకి మిసెస్ వైట్ తెలియచేస్తున్నారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తుంది. నా పురాతన ఇశ్రాయేలులకు అదేవిధంగా నవీన ఇశ్రాయేలులకు వీళ్ళిద్దరికీ కూడా యేసుక్రీస్తు వారు పునాది. ధర్మశాస్త్రము అది రెండు చార్ట్స్కి 1843 అండ్ 1850 చార్ట్స్కి అది సూచనగా ఉంది. ఈ రెండు కూడా దేవుని సంగమునకు ఇవి పునాదిగా ఉన్నాయి. 1843 అండ్ 1850 చార్ట్, ఈ రెండు చార్ట్స్ దేవుని వాక్యం నుండి ఈరోజు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. మోషే దేవుని యొక్క ముఖాన్ని చూడాలని ఆయన దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 21 నుండి 21, 22. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. బండ మీద నిలువవలెను. బండ అంటే ఎవరు? క్రీస్తు. నీవు బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పెదను, నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. మోషే దేవుని ముఖం చూడాలనుకున్నప్పుడు, నేను నీకు నా ముఖాన్ని నువ్వు చూడలేవు, నా వెనక భాగాన్ని చూపిస్తాను, అయితే నువ్వు బండ సందు మధ్యలో ఉండు, నువ్వు నేను వెళ్ళిపోయిన తరువాత నేను వెళుతూ ఉండగా నా చేతితో నిన్ను కప్పుతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నా చెయ్యిని తీస్తాను. ఇటువంటి స్టేట్మెంట్ ఎక్కడ చదివారు మీరు? దేవుడు ఆయన చేతితో ఒకదాన్ని మరుగుపరచడము, తర్వాత ఆ చెయ్యిని తీయటం. 1843 చార్ట్ గురించి రాసినప్పుడు మిసెస్ వైట్ ఏమని చెప్పారు? దేవుడు ఒక తప్పిదమని చూడకుండా చెయ్యి అడ్డు పెట్టాడు, కాపాడి దాని ఉంచాడు, తర్వాత చేతిని తీశాడు. మోషే ఈ విధంగా అడిగినప్పుడు ఆయన దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వెళుతూ ఉండగా చెయ్యిని అడ్డు పెట్టాడు. దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత చేతిని అడ్డు తీసినప్పుడు అతను దేవుని యొక్క మహిమను చూస్తాడు. దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత ఆయనకి ఏమి ఇచ్చాడు తెలుసండి? 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దీనిలో గుర్తించవలసింది, దేవుడు చెయ్యి పెట్టి కనపడకుండా ఆపాడు, వెళ్ళిపోయిన తర్వాత చెయ్యి తీశాడు. 1843 చార్ట్, దాన్ని దేవుడు ఏం చేశాడు? చెయ్యి పెట్టి దాన్ని చూడకుండా మరుగు చేశాడు, తర్వాత చేతిని తీశాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 4-5 వచనాలు. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇస్తాడు. నిర్గమ 34వ అధ్యాయము 4-5 వచనములు. కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లుగా ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అను నామమును ప్రకటించెను. ధర్మశాస్త్రం మనకి ఏం తెలియచేస్తా? నామం అంటే క్యారెక్టర్. దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? ఆయన యొక్క క్యారెక్టర్ని ఆజ్ఞల ద్వారా తెలియచేస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొదట పలకలు ఇస్తే పలకలను పగలు కొడతాడు, తర్వాత రెండోసారి మళ్ళా నువ్వు పలకలు చేసుకుని రమ్మని చెప్పాడు. దేవుని ప్రజలు ఒకసారి పలకలు పగలు కొడతారు, రెండోసారి మళ్ళా నిబంధన చేస్తాడు. అది పురాతన ఇశ్రాయేలుతో అలాగే జరిగింది, నవీన ఇశ్రాయేలుతో కూడా అదే విధంగా జరుగుతుంది. రెండోసారి పలకలు రాసుకుని రమ్మని చెప్పినప్పుడు, పలకలు తీసుకుని రమ్మన్నప్పుడు మోషే పలకలు తీసుకుని వచ్చాడు, కానీ దాని మీద ఎవరు రాశారు? మోషే రాశాడు. 1843 చార్ట్ మీద ఇవి రాసింది ఎవరు? హ్యాండ్ ఆఫ్ ది లార్డ్. ఈ విధంగా ఆయన మహిమను చూపించి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మోషేతో ఆయన ఏం చేస్తాడు? నిబంధన చేస్తాడు. మోషే అంటాడు, ఈ ప్రజలు లోబడిన ప్రజలు నువ్వు నాతో రా అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో ఈ విధంగా నిబంధన చేస్తాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను,
భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది, చాలా భయంకరమైనది నీ ఎదుట నేను చేస్తానని చెప్పాడు. అంటే నువ్వు నాతో రా అన్నప్పుడు నేను నీతో రాను, నిబంధన చేస్తున్నాను, నేను నీ ఎడల అద్భుత కార్యములు చేస్తానని చెప్పాడు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఒక భయంకరమైనది చేశాడు. ఏంటి తెలుసండి? ఆయన యొక్క శక్తిని చూపించాడు. సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు చూపించినంత తన శక్తిని ఇక తర్వాత కాలంలో ఎప్పుడు కూడా అంత చూపించలేదని మిసెస్ వైట్ చెప్తున్నారు. పేట్రిక్స్ అండ్ ప్రాఫిట్స్ పేజ్ 340. నెవర్ సిన్స్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ had there been witnessed such a manifestation of divine power as when the law was proclaimed from Sinai. Sinai పర్వతం దగ్గర దేవుడు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన కనుపరచినంత శక్తిని ఇక ఎన్నడను కూడా కనుపరచలేదు అని చెప్పాడు. అంటే ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఆయన గుణశీలతకు సూచన అయిన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన గొప్ప శక్తిని ఆయన చూపించాడు. ఈ మహాశక్తిని మళ్ళా దేవుడు ఎప్పుడు కనుపరిచాడనంటే పెంతెకొస్తు దినమందు ఆయన బయలుపరిచాడు. మరలా ఇది చివరిలో ఆయన శక్తిని దేవుడు మరలా బయలుపరుస్తాడు. 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాయబడ్డాయి. మనకి 1843, 1850 చార్ట్ ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఈ 2 చార్ట్స్కి సూచనగా ఉన్నాయి. 10 ఆజ్ఞలు దేవుని గుణశీలత ఈ 2 చార్ట్స్ మీద ఉన్నది కూడా రాక్ ఆఫ్ ఏజెస్. పాత నిబంధన గ్రంథంలో అర్పణలు అర్పించేవారు. ఈ అర్పణలన్నీ కూడా ఇంగ్లీష్లో ఆఫరింగ్స్ అంటారు. ఈ అర్పణలన్నీ దేనిని సూచిస్తున్నాయనంటే యేసుక్రీస్తు మరణాన్ని సూచిస్తున్నాయి. ఈ అర్పణ ద్వారా దేవుడు మనకి భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంగతులను, ప్రాముఖ్యమైన సంగతులను మనకి బయలుపరుస్తున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇచ్చిన అర్పణములు అవి యేసుక్రీస్తు మరణమునకు సూచనగా ఉన్నాయి. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ పేజ్ 190. They were slow to discern that all the sacrificial offerings had but prefigured the death of the Son of God, in which type met antitype, and after which the rites of ceremonies of the Mosaic dispensation were no longer binding. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన అర్పణలు అన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణమునకు సూచనగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు అది ఈ బలుల యొక్క సారాంశం అంతా కూడా అది నెరవేరింది, వాస్తవము నెరవేరింది. అందుచేతన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఇక పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పణలు ఇచ్చేవారు, వాటన్నిటిని కూడా నిలిపివేయటము జరిగింది. అర్పణములు అనగా ఆఫరింగ్స్. ఈ అర్పణములు యేసుక్రీస్తు మరణమునకు సూచనగా ఉన్నాయి. తర్వాత యేసుక్రీస్తుకు ఈ ఆఫరింగ్స్ లేకపోతే అర్పణములు సూచనగా ఉన్నాయి. ప్రథమ ఫలము అని పిలుస్తారు. ప్రథమ ఫల అర్పణము, ఫస్ట్ ఫ్రూట్స్. ఇది యేసుక్రీస్తు ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ అంటాం దీన్ని. ఈ ప్రథమ ఫలము ఆఫరింగ్ అది యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 20 మరియు 23 వచనములు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము ఎవరో? క్రీస్తు. 23వ వాక్యము. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ ఎవరు? క్రీస్తు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కనుక అర్పణము ఆఫరింగ్, ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ అది యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో యెహోవాకు ప్రథమ ఫలము అర్పణ ఇవ్వాలి, ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్. ఈ ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రథమ ఫలము ఆఫరింగ్ అర్పణ ఎటువంటిదంటే అల్లాడించు అర్పం, అంటే వేవ్ ఆఫరింగ్. అది దేవుని ముందు దాన్ని పైకెత్తి దాన్ని అల్లాడించాలి, అది వేవ్ ఆఫరింగ్. తర్వాత
ఇది పులియబెట్టి కాల్చవలసిన అర్పణము. తర్వాతగా ఇది 2 రొట్టెల అర్పణం. ఇది ప్రాముఖ్యము. 2 రొట్టెల అర్పణము. ఈ అర్పణము ఇది దేవుని ముందు అల్లాడించాలి, వేవ్ చేయాలి. తర్వాత ఈ అర్పణమును పులియబెట్టి దీన్ని కాల్చాలి. తర్వాత ఇది 2 రొట్టెల అర్పణము, 2 loaves. ఈ 2 రొట్టెలు దేనికి సూచనగా ఉందనంటే 10 ఆజ్ఞలకు 2 పలకలు ఉన్నాయి. ఆ 2 పలకలకు సూచనగా ఉంది. ఈ 2 పలకలో యేసుక్రీస్తు ఆ గుణశీలతకు సూచనగా ఉంది. ఈ 2 రొట్టెలు 1,44,000 మందికి సూచనగా ఉంది. ఎందుకని? ఈ 1,44,000 మంది యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను వారు పరిపూర్ణంగా వారి జీవితంలో ప్రతిఫలిస్తారు. అందుచేత ఈ 2 రొట్టెలు ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు, తర్వాత ఈ 2 రొట్టెలు 1,44,000 మందికి సూచనగా ఉంది. కారణం ఏమని చెప్పాం మనం? యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను వీరు పరిపూర్ణంగా వారి జీవితంలో ప్రతిఫలిస్తారు. ఈ 2 రొట్టెలు ఇవి యేసుక్రీస్తు, ఇవి పునాది, ఫౌండేషన్. లేవికాండము 23వ అధ్యాయము 16, 17. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి, ఎన్ని దినాలు లెక్కించాలి? 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము ఫస్ట్ ఫ్రూట్. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నాము? 2 రొట్టెలు. ఈ 2 రొట్టెలు అల్లాడించు అర్పణముగా ఇవి తేవాలి. ఈ 2 రొట్టెలను వాటిని కాల్చాలి. తర్వాత ఈ 2 రొట్టెలు యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఈ 2 రొట్టెలు ఎవరికి సూచిస్తున్నాయి? యేసుక్రీస్తు వారికి సూచిస్తున్నాయి. యేసుక్రీస్తు వారు ఆయన ప్రథమ ఫలము. ఈ 2 రొట్టెలు 10 ఆజ్ఞలను సూచిస్తున్నాయి. 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు యొక్క గుణశీలతను చూపిస్తున్నాయి. ఆ గుణశీలతను 1,44,000 మంది చూపిస్తున్నారు. ఈ 1,44,000 మంది వారికి ఉనికిలోనికి రావడానికి ఏమిటి కారణం మనం చూద్దాము. ఈ ప్రథమ ఫలము యేసుక్రీస్తు వారు. ఈ ప్రథమ ఫలము 1,44,000 మంది. ప్రకటన 14వ అధ్యాయము 3, 4 వచనములు. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవడనూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. అంతకుముందు మనం ఏం చదివాము? లేవికాండం 23వ అధ్యాయం 16, 17 వాక్యాలు ప్రథమ ఫలము యేసుక్రీస్తు అని చదివాము. మరలా ప్రకటన 14వ అధ్యాయం 3, 4 వాక్యాలు ఈ 1,44,000 మంది వీళ్ళు దేవునికిని గొర్రెపిల్లకును వీరు ప్రథమ ఫలముగా ఉంటారు. ఈ 1,44,000 మంది యేసుక్రీస్తు యొక్క గుణశీలతను పర్ఫెక్ట్గా వారి జీవితంలో చూపిస్తారు. వీరి ప్రథమ ఫలము. ఈ 2 రొట్టెలను ఏం చేయాలని మనం చదివాము? గోధుమ పిండితో చేసి పులియబెట్టి వాటిని కాల్చాలి. ఈ 2 రొట్టెలను కాల్చాలి. ఇంకోటి ఏం చేస్తాం? ఈ 2 రొట్టెలను దేవుని ముందు అల్లాడించాలి, వేవ్ చేయాలి. మొట్టమొదటిగా ఈ 2 రొట్టెలను పులియబెట్టి కాల్చటము అంటే ఏమిటో మనం చూద్దాం. కాల్చటం అంటే పులియటం అంటే అది పాపమునకు సూచన. పులియబెట్టి దాన్ని కాల్చటం అంటే దానిలో ఉన్న పాపమును తీసివేయటము. అనగా ఈ 2 రొట్టెల్లో ఉన్న ఈ పులిసిన దానిని తీసివేయటము.
దేవుడు మనలో ఉన్న పాపాన్ని ఆయన ఏ విధంగా తీసేస్తాడు? దాన్ని కాల్చడం అంటే ఏమిటి? రివ్యూ అండ్ హెరాల్డ్ April 10, 1894. The purification of God's people cannot be accomplished without suffering. దేవుడు మనుషులను పరిశుద్ధపరచాలనంటే అది శ్రమ కొలువులో వేయకుండా అది పరిశుద్ధపరిచే ప్రక్రియ పూర్తి కాదు. God permits the fire of affliction to consume the dross, to separate the worthless from valuable, in order that the pure metal may shine forth. God is the refiner and the purifier of souls. He places us in the heat of the furnace, and the dross may be forever separated from the true goal of Christian character. ఎందుచేత ఆ రొట్టెలు, ఆ పులిసిన రొట్టెలను కాల్చాలనంటే అది దేనికి సూచనగా ఉందంటే ఈ 144,000 మందిని దేవుడు పరిపూర్ణంగా చేయడానికి వారిని దేనిలో వేస్తాడంట? అగ్నిలో వేస్తాడు, పుటం వేస్తాడంట. ఈ విధంగా పుటం వేస్తేనే వాళ్ళలో ఉన్న సమస్తమైన పాపం మల్లము పోతుంది. అప్పుడు వారికి దేవునికి వారు ప్రథమ ఫలము అవుతారు. కనుక ఈ 2 రొట్టెలను అది కాల్చడం అంటే వీళ్ళను పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ఆ విధంగా పరిశుద్ధపరుస్తాకి వీళ్ళని శ్రమ కొలుములో వేస్తాడు. అప్పుడు వాళ్ళకి నిజమైన యేసుక్రీస్తు యొక్క గుణశీలత వారికి కలుగుతుంది. అందుచేతనే ఈ 2 రొట్టెలను ఏం చేయమని చెప్పాడు? దాన్ని కాల్చమని చెప్పాడు. కాల్చడము ఫైరీ ఫర్నేస్, శ్రమ కొలుములో వేయటము. ఈ 144,000 మంది వీళ్ళు చాలా శ్రమల గుండా వీళ్ళు వెళ్తారు. ఆ విధంగా వెళ్ళటం ద్వారా వీళ్ళకి యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన గుణశీలత కలుగుతుంది. దాన్ని వారు పరిపూర్ణంగా ప్రతిఫలిస్తారు. మనం ఏం నేర్చుకుంటున్నాము? 2 రొట్టెలు 144,000 మందికి సూచనగా ఉన్నాయి. అది ప్రథమ ఫలం అని మనము నేర్చుకున్నాము. వీటి గురించి జకర్యాలోను యెషయా గ్రంథంలోనూ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. జకర్యా 3వ అధ్యాయము 4వ వాక్యం. దీనిలో 144,000 మంది గురించి ఆ 2 రొట్టెల గురించి మనము చూస్తున్నాము. జకర్యా 3వ అధ్యాయము 4వ వచనము. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పాను. ఏమని చెప్పాడు దీనిలోను? వాని మైలు బట్టలు తీసివేయి, వాని దోషమును పరిహరించి ఏం చేయాలి? ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తాను. 144,000 మంది జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? జకర్యా ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 191 and 192. ఈ కోట్లో మిసెస్ వైట్ నేను చెప్పే ఈ వాక్యాలన్నీ కూడా ఈ కోట్లో నేను మిసెస్ వైట్ కోట్ చేస్తారు. జకర్యా 3వ అధ్యాయం 4వ వాక్యము ఇదే కోట్లో ఆవిడ కోట్ చేశారు. దాన్ని చదువుతున్నాం మనము. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 191 to 192. జకర్యా 3:4. The spotless robe of Christ's righteousness is placed upon the tried, tempted, faithful children of God. దేవుని యొక్క ఈ ప్రశస్త నీతి వస్త్రము ఎవరు కప్పుతాడని చెప్పారు మిసెస్ వైట్? ఎవరినైతే దేవుడు శోధిస్తాడో, ఎవరినైతే దేవుడు కొలిములో వచ్చి వారిలో ఉన్న సమస్తమైన మల్యమును కడిగేస్తాడో, ఎవరైతే దానికి అంగీకరిస్తారో దేవుడు వారికి ఆయన ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు. ద డిస్పైస్డ్, వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ద డిస్పైస్డ్ రెమనెంట్ ఆర్ క్లోత్ ఇన్ గ్లోరియస్ apparel, nevermore to be defiled by the corruption of the world. దీన్ని మార్చండి. డిస్పైస్డ్ రెమనెంట్. రెమనెంట్ ఎవరు? అడ్వెంటిస్ట్ చర్చ్. డిస్పైస్డ్ రెమనెంట్ ఎవరు? సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్లో ఉన్న శేషించే రెమనెంట్ ఆఫ్ రెమనెంట్. డిస్పైస్డ్ రెమనెంట్ అంటే వీళ్ళ తృణీకరింపబడిన వారు. ఈ తృణీకరింపబడిన వారికి దేవుడు ఆయన యొక్క నీతి వస్త్రాన్ని ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు వాళ్ళకి నీతి వస్త్రాన్ని? వారిని కొలుములో వేస్తాడు. అప్పుడు ఆ వస్త్రాన్ని ఇస్తాడు. ఈ మాటలు మాట్లాడితే మిస్సెస్ వైట్ ఏ వాక్యాన్ని కోట్ చేశారో చూద్దాం మనం. దే సింగ్ ద న్యూ సాంగ్ బిఫోర్ ద థ్రోన్, ద సాంగ్ విచ్ నో మ్యాన్ క్యాన్ లెర్న్, సేవ్ ద 144,000 which were redeemed from the earth. Revelation 4 chapter 5, 4 and 5 verses.
ఇక్కడ జకర్యా 3:4 ఎవరి గురించి అయితే మాట్లాడారో వారెవరు ప్రకటన 4:5 4-5 వాక్యాల్లో చెప్పారు. ప్రకటన 14:4-5 చెప్తున్నారు. వీళ్ళు 1,44,000 మంది. ప్రకటన 14:5 చూద్దాం మనం ఇప్పుడు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరిగిన వారు అయింది, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఎందుచేత వీరి నోట, ఈ 1,44,000 మంది నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింద్యులు. కారణం ఏంటంటారు? ఎందుచేత? దేవుడు వారిని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు వారిని ఆయన యొక్క నీతి వస్త్రం చేత వారిని కప్పాడు. వీళ్ళు డిస్పైస్డ్ రెమినెంట్. రెమినెంట్లో నుండి రెమినెంట్ ఆఫ్ రెమినెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్, మనం దీన్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి. కనుక జకర్యా 3:4 దానిలో ఎవరి గురించి మాట్లాడుతున్నారో 2 రొట్టెలు 1,44,000 మంది. ప్రకటన 14 వాళ్ళు ఎవరో మనకి మిసెస్ వైట్ దృఢపరిచారు. దీని గురించి మనము జకర్యాలోని 3:8 మనం చూస్తాం. జకర్యా 3:8. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురు అను నా సేవకుని రక్షింపబోచున్నాను. సేవకుడు అంటే ఒకటి కాదండి, ఎంతమంది వీళ్ళు? 1,44,000. చిగురు ఇంగ్లీష్లో అంటాడు బ్రాంచ్. నేను ఒక చిగురును రప్పించబోతున్నాను. చాలా క్లియర్, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ చిగురు అను నా సేవకుడు ఎవరు? 3:4 చెప్పాడు. దాని కింద మిసెస్ వైట్ కోట్ చేసింది అంటే ప్రకటన 14:4-5 అనగా ఈ చిగురు అంటే 1,44,000 మంది. వీరి యొక్క మైలు బట్టలో తీసివేయడం జరిగింది. వారి దోషము పరిహరించడం జరిగింది. వీళ్ళకి ప్రశస్తమైన వస్త్రము ఇవ్వటము జరుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. జకర్యా 3:8. క్రైస్ట్ ఈస్ revealed as the redeemer and a deliverer of his people. Now indeed the remnant men wandered at the tears and the tears and humiliation of their pilgrimage give place to joy and honor in the presence of God and the Lamb. వీరు దేవుని వాక్యము బోధించడానికి వీళ్ళు తిరుగుతారు. వీళ్ళకి దేవుని యొక్క సన్నిధిలోనూ గొర్రెపిల్ల దగ్గర వీళ్ళకి గొప్ప సన్మానము కలుగుతుంది అని ఈ వాక్యం ద్వారా మిసెస్ వైట్ మనకు తెలియజేస్తున్నారు. ఈ మాటలు చెప్పగానే మిసెస్ వైట్ ఏం కోట్ చేశారు? ఐజయా 4:2-4. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, క్రైస్ట్ ఇలస్ట్రేట్స్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. పాత నిబంధన గ్రంథంలో జరిగిన కథల ద్వారా అంత్యకాలంలో జరగబోయే వాటిని తెలియచేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చిన ప్రవచనాలు ఆ కాలం కంటే కూడా అంత్యకాలంలో జీవించే ప్రజలకు అవి ఎక్కువగా వర్తిస్తాయి. వీటన్నిటిని కూడా, ఈ లింక్స్ అన్నిటిని కూడా మనకు ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? ప్రవచన సారము కనెక్ట్ చేస్తుంది. ప్రవచన సారం లేకపోతే మనకు అర్థం కావండి. యెషయా గ్రంథము యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుందని, యెషయా గ్రంథము 1,44,000 గురించి మాట్లాడుతుందని, ప్రవచన సారం మనకు లేకపోతే మనకు అవగాహన లేదు. యెషయా 4:2-3 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇక్కడ ఆగుతాను ఒకసారి నేను. ఆ దినమున అంటే ఏ దినమండి? ఆ దినమున యెహోవా చిగురు అంటే ఎవరు? 1,44,000. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్. ఈ చిగురు ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్ ఎప్పుడు? ఎట్ ద సండేలో. ఆ కాలమున అంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ 1,44,000 మంది డిస్పైస్డ్ రెమినెంట్ కదా, వీళ్ళు తృణీకరింపబడిన వారు కదా. కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు ది బికమ్ బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్. ఆ కాలమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి
భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోన్లోను శేషించిన వారికి యెరూషలేములోను నిలబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దకాలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. కనుక ఆ దినమందు చిగురు మహిమయు భూషణము అగును. మనం ఏం నేర్చుకుంటున్నామండి? అర్పణములు పాత నిబంధన గ్రంథంలో అవి యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి. 2 రొట్టెల అర్పణము అది 144,000 మందికి సూచనగా ఉంది. దానిని ఈ 2 రొట్టెలను పులుగు పెట్టి కాల్చాలి. అనగా ఆ 144,000 మందిలో ఉన్న సమస్తమైన పాపమును దేవుడు తీసివేయాలి. తీసివేసిన తర్వాత అది దేవునికి ప్రథమ ఫలం అవుతుంది. అప్పుడు వారు దేవుని ఎదుట వారు అల్లాడించబడతారు. అనగా వారు వేవ్ ఆఫరింగ్ వాళ్ళు అవుతారు. వీరిని ఈ 144,000 మందిని మనము 10 మంది కన్యకల ఉపమానంతో ఒకరితో పోల్చాలంటే ఎవరితో పోల్చవచ్చు? మనం ఎవరు వీళ్ళు? వైస్ వర్జిన్స్. 144,000 ఆర్ వైస్ వర్జిన్స్. ఎందుచేత దేవుడు ఈ 144,000 మందిని ఎన్నుకుంటున్నాడు? దీని గురించి మనకి దేవుడు పాత నిబంధన గ్రంథం నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకనగా వీళ్ళకి దేవుడు ఒక ప్రత్యేకమైన పని ఇచ్చాడు. వీళ్ళని అంటాడు అల్లాడించు రొట్టెలు అని చెప్పాడు. ఈ 2 రొట్టెలను అల్లాడించాలి దేవుడి ముందు అని చెప్పాడు. వారికి ఇచ్చిన పని ఏమిటో మనం చూద్దాం. ఎందుచేత వీళ్ళు అల్లాడించాలంటే, ఎందుచేత ఈ 2 రొట్టెలను ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ని ఎందుకు పైకి ఎత్తాలనంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు యోహాను సువార్తలో. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనము. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. పైకెత్తాలంటే యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మీద పైకెత్తినప్పుడు అందరినీ కూడా ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన పరిపూర్ణమైన ప్రేమ మనుషులు గుర్తించారు. ఆయన మరణించడం ద్వారా లోకమంతటికి రక్షకుడు అయ్యాడు. లోకమంతని రక్షించడానికి ఆయన ఎత్తబడ్డాడు. అదేవిధంగా ఇప్పుడు చివరిగా లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి ఈ 144,000 మంది వారు ఒక ఎన్సైన్గా, ఒక గుర్తుగా, ఒక జెండాగా వారు పైకి ఎత్తబడతారు. వీళ్ళు పైకి ఎత్తబడినప్పుడు లోకంలో ఉన్న దేవుని ప్రజలను వీళ్ళు దేవుని యొద్దకు వారిని ఆకర్షిస్తారు. అందుచేత ఈ 2 రొట్టెలు ఈ కాల్చి వీటిని అల్లాడించాలి పైకనగా వీటిని ఎన్సైన్గా దేవుడు లోక అంతంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు లోకానికి వీరిని చూపిస్తాడు. వీళ్ళ ద్వారా వర్తమానాన్ని ప్రకటిస్తాడు. యెషయా 5వ అధ్యాయం 26వ వాక్యము. యెషయా 5వ అధ్యాయము 26వ వాక్యము. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఇదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఏమని చెప్పారు దీనిలో? ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. ధ్వజము ఎన్సైన్. వీళ్ళెవరు? ఎన్సైన్ అంటే 144,000 మంది. వీరిని ఒక సూచనగా దేవుడు ఆదివారం చట్టం వచ్చినప్పుడు చూపిస్తాడు. ఇతను భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. విజిల్ ఈలగొట్టి పిలుస్తాడంట. మెసేజ్. వీళ్ళు ఏం చేస్తారు? వర్తమానం ఇస్తారు. వర్తమానం ఇచ్చి ఇదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఈ వర్తమానం అన్నప్పుడు అనేక మంది దేవుని ప్రజలు, వేరు వేరు సంఘాల దేవుని ప్రజలు ఉన్నారు. బబులోనును విడిచి రమ్మని మనకి వర్తమానం వస్తుంది. ప్రకటన 18వ వాక్యంలో ఈ వర్తమానాన్ని వాళ్ళు బోధిస్తారు. ఈ 144,000 మంది వీరు బోధించినప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక సంఘాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా దేవుని నిజమైన ప్రజలు ఈ వర్తమానాన్ని అంగీకరిస్తారు. యెషయా 11వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథంలో నుంచి మనం కొన్ని వాక్యాలు చదవబోతున్నాం. 5వ అధ్యాయంలో మనం చూసాము 144,000 మంది. దీనిలో ఏమని చెప్పాడు? ఎన్సైన్, ధ్వజం అని చెప్పాడు. ప్రకటన యెషయా 11వ అధ్యాయము 10వ వాక్యము. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన మిశ్రమ స్థలము ప్రభావము కలదగును. ఆ దినమున, ఆ దినం అంటే సండేలో, ఆదివారం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురు. దీనిలో 144,000 మందికి ఏమేమి పేర్లు ఉన్నాయి ఆ పేర్లను చెప్తున్నాడు. ధ్వజం అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? యెషయా వేరు
చిగురు అని చెప్పాడు. ఓకేనా, బ్రాంచ్. తర్వాత జనముల విచారణ చేయను, ఆయన మిశ్రమ స్థలము, ఈజ్ రెస్ట్. మిశ్రమ స్థలము, రెస్ట్ అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు దేవుడు చివరిలో ఆఖరికి ఇచ్చేది ఎవరికి? 144 మందికి ఇస్తాడు. సో కనుక మిశ్రమ స్థలము అన్నా కూడా దేనికి సూచిస్తుంది? 144,000 మంది. మిశ్రమ స్థలము, ప్రభావము కలదగును. వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారు వీళ్ళు లోకమునకు సువార్త ప్రకటించడానికి. చివరి ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ బోధిస్తారు, అనేక మందిని వీళ్ళు రక్షిస్తారు. కనుక మనం ఏం చదువుకుంటామండి? దేవునికి అర్పణం ఇవ్వాలి, ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ ఇవ్వాలి. ఆ ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ యేసుక్రీస్తు వారి సూచనగా ఉంది. తర్వాత 144,000 సూచనగా ఉంది. కారణం ఏంటి? ఈ 144,000 మంది పరిపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని వారి జీవితంలో ప్రతిఫలిస్తారు. ఎందుచేతనగా వారిని అగ్నిలో పుటం వేసి పూర్తిగా దేవుడు వారిని కడిగేస్తాడు. యెషయా 11:11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోస్లో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనార్లో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమకూర్చడానికి దేవుడు ఆ రెండవసారి తన చెయ్యి చాచును. అంటే రెండోసారి చెయ్యి చాచును అంటే మొదటిసారి చెయ్యి చాచాడు అనమాట. మొదటిసారి చెయ్యి చాచడం అంటే ఏంటంటే ఆయన ప్రజలను సమకూర్చుకోవటము. దేవుడు చెయ్యి చాచడం అంటే అర్థం ఏంటండి? ఆయన ప్రజలను సమకూర్చుకోవడం. అంటే రెండోసారి చెయ్యి చాచాడండి. ఏంటది రెండోసారి చాచడం? మొదటిసారి చేయి చాచినప్పుడు ఎవరిని సమకూర్చుకున్నాడు? 144,000 మంది. సో ఈ 144,000 మంది ద్వారా దేవుడు రెండోసారి మరి చేయి చాపుతున్నాడు. అంటే ఈ 144,000 మంది ద్వారా దేవుడు లోకంలోని దేవుని ప్రజలందరినీ కూడా ఆయన సమకూర్చుకుంటాడు. యెషయా 11:12. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. జనములను పిలుచుటకు ఏం చేస్తాడు? ఒక ధ్వజమును నిలబెడతాడు. ఈ లోకంలో ఉన్న బబులోన్లో ఉన్న వారందరినీ కూడా పిలవడానికి దేవుడు ఒక ధ్వజమును, ఎన్సైన్ని ఆయన నిలబెడతాడు. వాళ్ళు ఎవరో చూడండి, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధ వారిని సమకూర్చును. వీళ్ళు అన్నారు దీనిలో భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలు అని చెప్పాడు. అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే అవుట్ క్యాస్ట్. 144,000 ఎవరైనా తెలిసిన వీళ్ళు అవుట్ క్యాస్ట్. వీళ్ళని తృణీకరింపబడ్డవారు, డిస్పైస్డ్ రెమినెంట్ పీపుల్. వీళ్ళని తృణీకరిస్తారు. వీళ్ళని తృణీకరించడానికి కారణం ఏంటంటే మీరు చెప్పాలి. ఇప్పుడు ఎందుచేత వీళ్ళు ఇశ్రాయేలీలు తృణీకరింపబడ్డారు? మోడర్న్ ఇజ్రాయలైట్స్ రెమినెంట్ ఆఫ్ రెమినెంట్ ఉన్నారు. ఎందుచేత వీళ్ళని తృణీకరిస్తున్నారు? వీళ్ళు ఇశ్రాయేలీలు తృణీకరిస్తున్నారు. వీళ్ళని ఎందుకు తృణీకరిస్తున్నారు? తృణీకరింపబడిన వారు అంటారు. వీళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేస్తున్నారు, సంఘం నుంచి పంపించేస్తున్నారు వీళ్ళని, రెమినెంట్ ఆఫ్ రెమినెంట్ని. కారణం ఏంటి తెలుసా? వాట్ ఇస్ ద రీజన్? బికాజ్ ఆఫ్ 2 చార్ట్స్. వీళ్ళు 144 మంది ఎవరు? డిస్పైస్డ్ రెమినెంట్. ఎందుకు వీళ్ళు తృణీకరింపబడ్డారు వీళ్ళు? బికాజ్ వాళ్ళు ఈ చార్ట్స్ బోధిస్తున్నారు. అందుకని అవుట్ క్యాస్ట్. ఇప్పుడు మీరు ఎవరైనా చూడండి, ఈ మన సంఘంలో వీటిని బోధిస్తే, ఒక నాయకుడు బోధిస్తే అంటే తెలుసా, నువ్వు బోధించడం అని, లేకపోతే బయటకు వెళ్ళిపో. అవుట్ క్యాస్ట్. అర్థమవుతుందండి మీకు? రెమినెంట్, డిస్పైస్డ్ రెమినెంట్. యెషయా 18:3. ఎన్నిసార్లు యెషయాలో చెప్తున్నాడు చూడండి వీరు దీని గురించి, 144 గురించి. మనకి స్పీడ్ ఆఫ్ ప్రాఫెసీ లేకపోతే ఈ ధ్వజం అంటే ఏంటి అర్థం కాదు అసలు. ప్రథమ ఫలము అంటే 144 మనకి అర్థం కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వస్తున్నాడు. యెషయా 18:3. పర్వతముల మీద ఒకడు ధ్వజం ఎత్తినప్పుడు సంఘాలు అనమాట. పర్వతాల మీద ఒకడు ధ్వజం ఎత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు, మీరు చూడుడి, బాకా ఊదినప్పుడు ఆలకించుడి. ఏం ఊదినప్పుడు అంట? ట్రంపెట్. బాకా ఊదినప్పుడు ఆలకించుడి. బాకా ఎప్పుడు ప్రారంభమైంది? 9/11. ఇది జరుగుతుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు బాగా ఊదుతారు. మరి గొప్ప శబ్దంతో వాడు వర్తమానాన్ని బోధిస్తారు. సో కనుక ఇప్పుడు ఆ బాగా శబ్దం వినబడుతుంది, 7వ బోర శబ్దం వినబడుతుంది. అది ఊదినప్పుడు వినమని చెప్తున్నాడు ఇక్కడ. ఎంత స్ట్రైకింగ్గా దేవుడు వీటన్నిటిని మనకి
ఇస్తున్నాడు. దేవుడు ఈ 1,44,000 మందిని ఎలా చూస్ చేసుకుంటున్నాడు? అందుకు ముందు నేర్చుకున్నాం మనం. వారిలో ఉన్న మలినాన్ని అంతటిని కూడా ఆయన కడిగేస్తాడు, వారిని కొలుములు వేసి. వీరిని అంగీకరించడానికి రిక్వైర్మెంట్ ఏంటి దేవునికి? ఏంటి తెలుసండి? పునాదిని అంగీకరించాలి. పునాదిని, ఫౌండేషన్ని అంగీకరించాలి. ఆ పునాదిని అంగీకరించకపోతే దేవుడు వారిని అంగీకరించడు. పురాతన ఇశ్రాయేలులకు దేవుడు వారితో నిబంధన చేసినప్పుడు వారికి ఫౌండేషన్ ఏమిటి, పునాది ఏమిటి? వాళ్ళకి లా, 10 ఆజ్ఞలు. నవీన ఇశ్రాయేలుతో ఆయన నిబంధన చేసినప్పుడు వారి ఫౌండేషన్ ఏంటి? 2 చార్ట్స్. 10 ఆజ్ఞలు ఎవరిని తెలియచేస్తున్నాయి? క్రైస్ట్ క్యారెక్టర్. ఈ 2 చార్ట్స్ ఎవరిని తెలియచేస్తున్నాయి? రాక్ ఆఫ్ ఏజెస్. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు, ఈ 2 చార్ట్స్ కూడా యేసుక్రీస్తు వారు. మిస్సెస్ వైట్ చెప్పారు రాక్ ఆఫ్ ఏజెస్. ఇప్పుడు ఈ 1,44,000 మంది ఎవరు తెలుసా? ఎవరైతే ఈ పునాదిని అంగీకరిస్తారో, పునాది మీద వారు గృహాన్ని కట్టుకుంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెప్పారు, ద్రాక్ష తోట ఉపమానము. ఈ ఉపమానాన్ని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూస్తాము. దానిని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ ఉపమానం యొక్క సారాంశం ఏంటో చూద్దాం. ఇశ్రాయేలీయులు ఎందుకు దేవుని ప్రజలుగా ఉండకుండా వారు పతనం అయిపోయారో ఈ ఉపమానం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వారి యొక్క యోధ మత వ్యవస్థకు పునాది అయిన యేసుక్రీస్తు వారిని వారు తృణీకరించారు. అందుచేత వారు దేవుని ప్రజలకు ఉండే ఆధిక్యతను కోల్పోయారు. అదేవిధంగా నవీన ఇశ్రాయేలుకు కూడా దేవుడు పునాదినిచ్చాడు. ఆ పునాదిని తృణీకరిస్తే వారు కూడా దేవుని ప్రజలుగా ఉండే ఆధిక్యతను కోల్పోతారు. అయితే దేవుడు వారిలో నుండి 1,44,000 మందిని దేవుడు ఎన్నుకుంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుండి 39 వరకు ఈ ఉపమానం ఉంటుంది. ఈ ఉపమానం ఏమిటంటే, ఒక యజమానుడు ఉంటాడు. అతడు ద్రాక్ష తోట నాటించి ఆ ద్రాక్ష తోట చుట్టూ కంచి వేయించి ఆ ద్రాక్ష తోటలో దాన్ని తొలిపించి గోపురం కట్టించి దానిని బాగు చేసి కొంతమంది మనుషులకి దాన్ని గుత్తకిచ్చి ఆయన దేశాంతరము వెళ్ళిపోతాడు. అయితే పండ్ల కాలము సమీపించినప్పుడు ఆ యజమానుడు తన పండ్లలో భాగం తీసుకుని రావటం కొరకు ఆయన తన దోసలను పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దోసలను వారు కొట్టి చంపి కొంతమందిని రాళ్ళతో వారిని కొడతారు. కనుక యజమానుడు రెండోసారి మరలా ఇంకా ఎక్కువ మంది దోసలను పంపిస్తే అదేవిధంగా మొదటి దోసలకు ఏ విధంగా అయితే వారు చేశారో అదేవిధంగా చేస్తారు. ఓకే, దోసలని వీళ్ళు కొట్టారు కనుక ఈసారి నా కుమారుని పంపించాలని తన సొంత కుమారుని పంపిస్తే అదేవిధంగా సొంత కుమారుని కూడా వాళ్ళు కొట్టి చంపి ఆయన ద్రాక్ష తోట వెలుపట ఆయన చంపి పడేస్తారు. ఈ ఉపమానాన్ని యూదులకు యేసుక్రీస్తు వారు చెప్పి అంటారు, మరి యజమానుడు వచ్చినప్పుడు వీళ్ళని ఏం చేస్తాడు అనే ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళ సమాధానం ఏం చెప్తారంటే, ఆ యజమాని వచ్చినప్పుడు వీళ్ళని శిక్షించి ఈ ద్రాక్ష తోటను వేరే వాళ్ళకి దాని కాలం ముందు ఫలం ఇచ్చే వారికి అప్పగిస్తాడని వాళ్ళు చెప్పారు. ఆ విధంగా చెప్పడం ద్వారా వాళ్ళ మీదకి వాళ్ళే తీర్పు తీర్చుకున్నారు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుకున్నారు. మత్తయి సువార్త ఈ మాటలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని ఉపయోగించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వాక్యం. ఎందుచేత వాళ్ళు యేసుక్రీస్తు వారిని తృణీకరించారో దీని ద్వారా యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వాక్యం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మనుష్యులకు ఆశ్చర్యమును అను మాట మీరు లేఖనములలో ఎన్నడను చదవలేదా? దేని గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పిన తర్వాత వీళ్ళు అంటారు, ఈ విధంగా ఆ కాలం ఆ సమయం వచ్చినప్పుడు దాని ఫలం వారికి ఇవ్వకపోతే కనుక ఆ యజమానుడు వచ్చినప్పుడు వాళ్ళని శిక్షిస్తాడు, దీన్ని వేరే వాళ్ళకి ఇస్తాడని చెప్పాడు. సో కనుక ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చెప్పడం ద్వారా
వారి మీదకి వారే తీర్పు తీర్చుకున్నారు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దేవుడి వాళ్ళకి ద్రాక్ష తోట ఇచ్చినప్పుడు ఆ ఫలాలను ఇవ్వకపోవడానికి కారణం ఏంటి తెలుసండి? వాళ్ళు వారి పునాదికి కారణమైన ఆ రాయిని వారు తృణీకరించారు. వారి ఫౌండేషన్, యోధ మత వ్యవస్థకు ఆధారమైనటువంటి ఆ పునాదిని వారు తృణీకరించారు. అదేవిధంగా నవీన ఇశ్రాయేల్ కూడా వారి యొక్క పునాదికి కారణమైన దానిని, ఆధారమైన దానిని వారు తృణీకరిస్తే ఏమవుతున్నప్పుడు వారు ఇవ్వవలసిన ఫలాల్ని వారు ఇవ్వలేరు. ఈ ద్రాక్ష తోట ఉపమానము అది ఎవరికి వర్తిస్తుందో మిసెస్ వైట్ చెప్పారు. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ పేజ్ 296. The parable of the vineyard applies not only to the Jewish nation, it has a lesson for us. ఆ ద్రాక్ష తోట ఉపమానము ఇది కేవలము యోధా వారికి మాత్రమే కాదు. ఇట్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ద చర్చ్ ఇన్ దిస్ జనరేషన్. ఈ కాలంలో దేవునికి ఉన్న సంఘం ఎవరు? ద చర్చ్ ఇన్ దిస్ జనరేషన్ has been endowed by God with their privileges and blessings, and he expects corresponding returns. ఇశ్రాయేలీలకు ఏ విధంగా అయితే ఆయన వెలుగునిచ్చాడో, ఆధిక్యతనిచ్చాడో, అదేవిధంగా నవీన ఇశ్రాయేలు కూడా అటువంటి ఆధిక్యతను, ఆశీర్వాదములను దేవుడు ఇచ్చాడు. పురాతన ఇశ్రాయేలుల విషయంలో ఏ విధంగా దేవుడు వారికి ఇచ్చిన ఈ వెలుగును బట్టి, వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇటువంటి ఫలాన్ని కోరుకుంటాడో, అదేవిధంగా నవీన ఇశ్రాయేల్ జీవితంలో కూడా అటువంటి ఫలాన్ని కోరుకుంటారు. కనుక ఆ ఫలాన్ని ఫలించాలంటే మన గృహాన్ని దేని మీద కట్టాలి? పునాది పైన కట్టాలి. యేసుక్రీస్తు అనే బండపైన మన పునాదిని మనము కట్టాలి. యేసుక్రీస్తు అనే బండపైన మన పునాది కట్టి ఉండకపోతే కనుక మనము ఫలములను ఫలించలేము. అదే పురాతన ఇశ్రాయేల్ జీవితంలో జరిగింది. వారి యొక్క మత వ్యవస్థకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడే యేసుక్రీస్తు వారిని వారు తృణీకరించారు. అందుచేత వారి ఫలములను ఫలించలేకపోయారు. అందుచేత దేవుడు వారిని తృణీకరించారు. దానిలో నుండి 12 మంది శిష్యులను తీసుకున్నాడు. అదేవిధంగా నవీన ఇశ్రాయేల్ కూడా ఎన్నడూ ఇవ్వనంత గొప్ప వెలుగునిచ్చాడు, ప్రవచన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారి ఫలం ఫలించకపోతే కనుక దానిలో నుండి మళ్ళీ 12 మంది తీసుకుంటాడు. 12 × 12,000 1,44,000 మంది తీసుకుంటాడు. ఈ ఉపమానం గురించి మిసెస్ వైట్ ఈ ఉపమానంతో మన స్టడీ పూర్తవుతుంది. లాంగ్ కోట్, కానీ పేషెంట్గా వినండి. డెజర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 569 నుండి ఈ కొటేషన్ ఉంది. డెజర్ ఆఫ్ ఏజెస్ 596. దిస్ ప్రాఫెసీ ద జ్యూస్ had often repeated in the synagogues, applying it to the coming Messiah. This prophecy, ఏ ప్రవచనం? ఈ ప్రవచనాన్ని ఆ యూదులు వారు సమాజ మందిరములలో చాలా ఎక్కువగా దీన్ని రిపీట్ చేస్తూ ఉండేవారంట. దిస్ ప్రాఫెసీ ఏ ప్రవచనం తెలుసండి? అది యెషయా 8వ అధ్యాయము 13 నుండి 15 వరకు ఉంది. ఈ స్టేట్మెంట్ చివరిలో దాన్ని మనము చదువుతాము. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. క్రైస్ట్ వాజ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ది జూయిష్ ఎకానమీ and of the whole plan of salvation. క్రీస్తు యూదా రాజ్యమునకు మరియు రక్షణ ప్రణాళికకు పునాది. Continues. This foundation stone, the Jewish builders, the priests and rulers of Israel were now rejecting. ఏం చేస్తున్నారు ఈ పునాదిని? వీళ్ళు ఈ పునాది రాయిని యూదా నిర్మాణికులు, యాజకులు, నాయకులు ఈ పునాది రాయిని తృణీకరించారు. ఈ పునాది రాయి ఎవరో? యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద సేవియర్ కాల్డ్ దేర్ అటెన్షన్ టు ది ప్రాఫెసీస్ దట్ వుడ్ షో దెమ్ దేర్ డేంజర్. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట? యేసు వారి అపాయమును చూపించే ప్రవచనములను వారి దృష్టికి తీసుకొస్తున్నాడు. వారు ఏ విధంగా తప్పిపోతున్నారో దానికి సంబంధించిన ప్రవచనములను యేసుక్రీస్తు వారు ఆ యూదుల దృష్టికి వాటిని తీసుకొస్తున్నాడు. బై ఎవ్రీ మీన్స్ ఇన్ హిస్ పవర్ హీ సాట్ టు మేక్ ప్లెయిన్ టు దెమ్ ద నేచర్ ఆఫ్ ద డీడ్స్ దే వర్ అబౌట్ టు డూ. ఆయనకున్న శక్తి అంతటిని ఉపయోగించి యూదులు వారు ఏమి చేయబోతున్నారో ప్రవచనాల ద్వారా యేసుక్రీస్తు వారు వారికి తెలియచేస్తున్నాడంట.
మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే యూదులకు వారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో, వారు చేయబోయేది వారికి ఎంత ప్రమాదకరమో దానిని ప్రవచనాల ద్వారా యేసుక్రీస్తు వారు వారికి చూపిస్తున్న వాళ్ళు చూడలేదు వాళ్ళు. నెక్స్ట్, యూదులు ఏ ప్రవచనమునైతే వారు తృణీకరిస్తున్నారో అదే ప్రవచనమును వారు నెరవేరుస్తున్నారు. మరలా చెప్తాను, యూదులు ఏ ప్రవచనమునైతే వారు తృణీకరిస్తున్నారో అదే ప్రవచనమును వారు నెరవేరుస్తున్నారు. నవీన ఇశ్రాయేలీలు ఏ ప్రవచనమునైతే వారు తృణీకరిస్తున్నారో అదే ప్రవచనమును వారు నెరవేరుస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. In quoting the prophecy of the rejected stone, ఈ రిజెక్టెడ్ తృణీకరింపబడిన రాయి గురించి యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడారు? మత్తయి సువార్త 21:24 మాట్లాడారు. ఓకే, ఇన్ కోటింగ్ ద ప్రాఫెసీ ఆఫ్ ద రిజెక్టెడ్ స్టోన్, క్రైస్ట్ రిఫర్డ్ టు అన్ యాక్చువల్ అకరెన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. తృణీకరింపబడిన రాయి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీల చరిత్రలో వాస్తవంగా జరిగిన ఒక సంఘటనను వారికి తెలియజేస్తారు. తృణీకరింపబడిన రాయి గురించి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన ఒక ఉపమానంగా మాత్రమే కాదు, నిజంగా ఇశ్రాయేలీల చరిత్రలో జరిగిన ఒక సంభవాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఒక రాయిని వారు తృణీకరించారు. ఎప్పుడు తృణీకరించారు మనం చూద్దాం. సొలొమోను దేవాలయము కట్టినప్పుడు. We will read. When the temple of Solomon was erected, the immense stone for the walls and the foundation were entirely prepared at the quarry. After they were brought to the place of building, not an instrument was to be used upon them. The workmen had only to place them in position. ఈ స్టేట్మెంట్ ద్వారా మిస్సెస్ వాడు ఏం చెప్తున్నారంటే, సొలొమోను దేవాలయం కడుతున్నప్పుడు గని దగ్గరికి వెళ్ళి ఈ మందిరం కట్టడానికి కావాల్సిన రాళ్ళన్నింటినీ కూడా వారు సిద్ధం తీసుకుని వచ్చి వాళ్ళు అక్కడ పెట్టుకుని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళు సుత్తి పెట్టి దాని మీద ఏమీ కొట్టకూడదు. ఆ రాళ్ళను తీసుకుని ఒక మందిరంగా కట్టాలే తప్ప దాని మీద ఎటువంటి సుత్తిని ఉపయోగించకూడదు, ఆ రాయిని. ఓకే, సో ఈ విధంగా ఆ మందిరాన్ని కట్టడానికి వాళ్ళు గని దగ్గరికి వెళ్ళారు, కావాల్సిన రాళ్ళని రకరకాల సైజులు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు, మందిరం కట్టడము ప్రారంభించారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఫర్ యూజ్ ఇన్ ద ఫౌండేషన్ వన్ స్టోన్ ఆఫ్ అన్యూజువల్ సైజ్ అండ్ పెక్యులియర్ షేప్ హ్యాడ్ బీన్ బ్రాడ్. అయితే పునాదిగా ఉండటానికి వారు ఒక రాయిని తీసుకువచ్చారు. అది అసాధారణమైన రాయిగా ఉంది. దాని రూపము అది అసాధారణంగా ఉన్నది. అన్ని రాళ్ళ వలె ఈ రాయి లేదు. ఈ రాయి దేనికి ఉపయోగించాలి? వీళ్ళు పునాదికి ఉపయోగించడానికి. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ ద వర్క్ మ్యాన్ కుడ్ ఫైండ్ నో ప్లేస్ ఫర్ ఇట్ అండ్ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అయితే అన్ని రాళ్ళు పని చేస్తున్నాయి కానీ ఈ రాయి మాత్రం పునాదికి పని చేయటం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇట్ వాజ్ అన్ అనోయన్స్ టు దెమ్ యాజ్ ఇట్ లే అన్యూజ్డ్ in their way, long it remained a rejected stone. కనుక అసాధారణంగా ఉన్న ఈ రాయి, సరైన రూపంలో ఉన్న ఈ రాయి చాలా పెద్దగా ఉంది. దీనికి ఉపయోగిద్దామని చూస్తే దీనికి ఉపయోగపడలేదు. అందుచేత దీన్ని ప్రక్కన పెట్టారు. సో కనుక అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఇది కాలుకు తగులుతుంది. కనుక ఇది వాళ్ళకి ఎలా ఉందంటే ఈ రాయి వారికి చిరాకు కలిగిస్తుంది ఈ రాయి. ఓకే, ఈ విధంగా నవీన ఇశ్రాయేలీయులకు ఒకటి చాలా చిరాకు కలిగిస్తుందండి. యా, మిసెస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్. ఐ రీడ్ అగైన్. ఇట్ వాజ్ అన్ అనాయన్స్ టు దెమ్. కోపం పుట్టిస్తుందండి ఈ రాయి. ఇట్ వాజ్ అన్ అనాయన్స్ టు దెమ్ యాజ్ ఇట్ లే అన్యూజ్డ్ ఇన్ దేర్ వే, లాంగ్ ఇట్ రిమైండ్ యాజ్ ఏ రిజెక్టెడ్ స్టోన్. ఇది తృణీకరింపబడిన రాయిగా ఆ ప్రక్కన పడేసింది. దాన్ని బట్టి వారికి ఆగ్రహం కలుగుతుంది, చిరాకు వారికి కలుగుతుంది. 1863లో 1843 చార్ట్ పక్కన పెట్టారు. రిజెక్టెడ్ స్టోన్ 1843 చార్ట్ అది ఇరిటేటింగ్గా ఉంది ఇప్పుడు మనకి. ఆ కాలంలో సొలొమోను దేవాలయం కట్టినప్పుడు పునాది వేయడానికి తెచ్చిన రాయి వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంది, ఎనాయిన్స్గా ఉంది, కోపంగా ఉంది. 1843 చార్ట్ అడ్వెంటిజంలో
అది అలానే ఉంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ వెన్ ద బిల్డర్స్ కేమ్ టు ద లేయింగ్ ఆఫ్ ద కార్నర్, దే సర్చ్డ్ ఫర్ ఏ long time to find a stone of sufficient size and strength and of the proper shape to take that particular place and bear the great weight which would rest upon it. అయితే ఇప్పుడు పునాది వేయాలి. పునాది వేయడానికి కావాల్సిన రాళ్ళన్నింటినీ వెతుకుతున్నారు. అయితే వాళ్ళకి రాయి ఏమి దొరకట్లేదు. కానీ వారికి ఎటువంటి రాయి కావాలంటే మొత్తము బరువంతటిని మోసే రాయి వారికి కావాలి. ఆ రాయి కోసం వారు వెతుకుతూ ఉన్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ at last attention was called to the stone so long rejected. రాయి తెచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు కదా, పని చేయదని. ఏ రాయి పని చేయట్లేదు. అన్ని రాళ్ళు వెతికారు. ఆఖరికి వాళ్ళు దేని దగ్గరికి వచ్చారు? తృణీకరింపబడిన రాయి దగ్గరికి వచ్చారు. తృణీకరింపబడిన రాయి దగ్గరికి వస్తే యూ విల్ బికమ్ 1,44,000. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు తృణీకరింపబడిన రాయి. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, తృణీకరింపబడిన రాయి దగ్గరికి మీరు రమ్మని. ఈ రాయి ఎవరో? యేసుక్రీస్తు వారు. ఈ రాయి ఎవరండి? బండ ఎవరో? యేసుక్రీస్తు వారు. ఓకే. బట్ at last attention was called to the stone so long rejected. It had been exposed to the air, to sun and storm without revealing the slightest crack. ఈ రాయి అది ఎండకి ఎండింది, వానకి తడిసింది, తుఫానికి నిలబడ్డది. ఇది ఎన్ని శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా, ఎటువంటి కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ కూడా దీని మీద చిన్న స్లైటెస్ట్ క్రాక్ కూడా, పగులు కూడా దీని మీద లేదంట. ఎవరిది? ఇవన్నీ మోసింది ఎవరండి? ఈ విధంగా తృణీకరించబడిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ శ్రమలన్నీ కూడా పడ్డారు. కానీ ఆయన పాపం చేశారు? ఆయన ఏం పాపం చేయలేదు. కనుక ఎవరు సంఘమును కట్టడానికి పునాదిగా సరిపోతారో ఆ రాయే సరిపోతుంది. యేసుక్రీస్తు వారు సరిపోతారు, ఇంకెవరు సరిపోరు. ఇక 10 ఆజ్ఞలు ఏ విధంగా అయితే అది పునాది అయ్యిందో అదేవిధంగా యేసుక్రీస్తు వారి పునాది అవుతారు. పురాతన ఇశ్రాయేలులకు పునాది 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం అయితే నవీన ఇశ్రాయేలులకు పునాది ఎవరు? 2 charts. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద బిల్డర్స్ ఎగ్జామిన్ ది స్టోన్. కట్టేవారు ఆ బిల్డర్స్ వచ్చి ఈ రాయిని చూస్తున్నారు క్షణంగా. ఓకేనా? ద బిల్డర్స్ ఎగ్జామిన్ ది స్టోన్. ఇట్ హ్యాడ్ బోర్న్ ఎవ్రీ టెస్ట్ బట్ వన్. దీనికి అన్ని పరీక్షలకి నిలబడ్డదండి రాయి. యేసుక్రీస్తు నిలబడ్డారు, అన్ని పరీక్షలకి నిలబడ్డారు. If it could bear the test of severe pressure, they decided to accept it for the corner stone. ఇది వచ్చిన అన్ని శ్రమలకు ఇది తట్టుకుంటే కనుక దీనిని మనము దేనికి ఉపయోగించవచ్చు? మూలరాయిగా దీన్ని మనము ఉపయోగించవచ్చు అని వారు తలంచారు. కనుక దీనికి ఇప్పుడు పరీక్ష పెడుతున్నారు. ద ట్రయల్ వాజ్ మేడ్. పరీక్ష పెట్టారు ఈ రాయికి. ద స్టోన్ వాజ్ యాక్సెప్టెడ్, brought to its assigned position and found to be an exact fit. ఈ రాయిని పరీక్షించారు, అన్ని విధాలుగా సరిపోయింది. ఎందుకు పనికిరాదు అనుకున్న రాయిని తీసుకుని వచ్చి ఆ పునాది వేస్తే దానికి ఖచ్చితంగా అది సరిపోయింది. అందుకని యేసుక్రీస్తు అన్నారు, తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అయ్యను. యేసుక్రీస్తు వారిని తృణీకరించారు, అతనే చివరికి ఆయనే ఫౌండేషన్ అవుతారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. In prophetic vision, Isaiah was shown that this stone was a symbol of Christ. ప్రవచన దర్శనంలో దేవుడు యెషయాకు ఈ రాయిని చూపించాడు. ఈ రాయి ఎవరో? యేసుక్రీస్తు వారు. మిస్టర్ కోట్స్ యెషయా 8వ అధ్యాయము 13 నుండి 15, తర్వాత 28, 16 ఈ 2 వాక్యాలు చదువుదాం. యెషయా 8వ అధ్యాయము 13 నుండి 15 వరకు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలీయుల యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును.
ఈయన అభ్యంతరం కలిగించి బండగా ఉంటాడంట. ఈయన ఎవరు తోలుతాడంట? ఇశ్రాయేలీల యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగా ఉండును. ఎందుకు తగులుతాడు ఈయన? వాడు దాన్ని తృణీకరించారు కనుక ఇది వాళ్ళకి ఈ రాయి ఎలా ఉంటుంది? అభ్యంతరకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు యూదుల మధ్య తిరుగుతున్నారు, యూదులకే బోధిస్తున్నారు, యూదుల మధ్య అద్భుతాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఎలా ఉన్నాడు? ఆయన అభ్యంతరం కలిగించేవాడుగా ఉన్నాడు. ఆయన ఎవరైనా పునాది. ఇప్పుడు నవీన ఇశ్రాయేలులకు పునాది అభ్యంతరకరంగా ఉంటుంది. వాక్యం కొనసాగిద్దాం. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. ఈ పునాది ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. పురాతన ఇశ్రాయేలులకు యేసుక్రీస్తు వారు ఆయన పునాది ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మనకు ఈ పునాది ఏ విధంగా ఉండారో చెప్తున్నారు. ఓకేనా? బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చెక్కబడి పట్టబడుదురు. ఈ రాయి వాళ్ళకి తగిలంటే చాలామంది ఏమైపోతారంట? 1843 చార్ట్ దాని తగిలి కింద పడిపోతారు చాలామంది. పునాది అండి అది. దేవుని యొక్క ధర్మశాస్త్రం పునాది. ఆయన సంఘం నాకు నవీన ఇశ్రాయేలులకు ఆయన పునాది. యెషయా 28:16 వాక్యం. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులోను పునాది రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి. యేసుక్రీస్తు వారు పరిశోధింపబడిన రాయి. ఇట్ ఈస్ టెస్టెడ్. పరిశోధింపబడిన రాయి. వాక్యంలో పరిశోధింపబడిన రాయి. 1843 చార్ట్ అది ఇలా రాలేదండి. అది పరిశోధింపబడిన రాయి. పరిపూర్ణంగా చదివి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇది సంఘం నాకు ఇది పునాది అవుతుందని దేవుడు దీన్ని ఇచ్చాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఈ రాయి గూర్చి పరిశుద్ధ గ్రంథము ఇంత బలమైన మాటలు చెప్తుంది. అమూల్యమైన రాయి, స్థిరమైన రాయి, విశ్వసించువాడు కలవరపడడు. ఈ రాయి ఎవరు? క్రీస్తు. ఈ రాయి ఎవరికి సూచనగా ఉన్నారు? 2 చార్ట్స్. ఈ రాయి ఎవరికి సూచనగా ఉన్నాడు? 1,44,000 మంది. ఎందుచేత? యేసుక్రీస్తు వారి యొక్క గుణశీలతను వారి జీవితంలో వారు చూపిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. మనం డిజైర్ ఫేజెస్ చదువుతున్నాం కదా, అదే స్టేట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అపాన్ దిస్ లివింగ్ స్టోన్ Jews and Gentiles alike may build. Upon this living stone. ఈ సజీవమైన రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. యూదులు కానీ అన్యులు కానీ దీని మీదే పునాది వేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ ఫౌండేషన్ అపాన్ విచ్ వి మే సెక్యూర్లీ బిల్డ్. మనము ఇల్లు కట్టుకోవాలంటే ఆధ్యాత్మిక గృహాన్ని మనం ఈ పునాది మీదే కట్టాలి. మనం యేసుక్రీస్తు అనే పునాది మీదే కట్టాలి. 10 ఆజ్ఞ అనే పునాది పైన మన గృహాన్ని కట్టుకోవాలి. అదేవిధంగా రాక్ ఆఫ్ ఏజెస్ అనే ఈ చార్ట్స్ మీదే మన గృహాన్ని మనం కట్టుకోవాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇట్ ఈస్ బ్రాడ్ ఎనఫ్ ఫర్ ఆల్ అండ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సస్టైన్ ద వెయిట్ అండ్ బర్డెన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మొత్తం ప్రపంచ భారం అంతటా కూడా మోయగలిగిన ఆ శక్తి ఈ రాయికి మాత్రమే ఉన్నది. పైన ఏమని చెప్పాడు? లివింగ్ స్టోన్ అన్నారు. లివింగ్ స్టోన్ అంటే ఎవరు? సజీవమైన రాయి, యేసుక్రీస్తు వారు. కానీ క్రింద మీరు చదవండి ఏమని చెప్తున్నారు కింద వాక్యంలో. అండ్ బై కనెక్షన్ విత్ క్రైస్ట్ ద లివింగ్ స్టోన్ ఆల్ హూ బిల్డ్ అపాన్ దిస్ ఫౌండేషన్ బికమ్ లివింగ్ స్టోన్స్. స్టోన్, లివింగ్ స్టోన్. రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. లివింగ్ స్టోన్స్ ఎవరు? 1,44,000. ఎవరు వీళ్ళు? ఎవరైతే ఈ బండ మీద కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా లివింగ్ స్టోన్స్. అందుచేతనే బండ అంటే ఎవరని చెప్తున్నాం మనం? 1,44,000. వీళ్ళు 1,44,000 ఎవరు? 2 రొట్టెలు. 2 రొట్టెలు ఎవరు? వీళ్ళు 2 చార్ట్స్. 2 రాతి పలకలు 2 చార్ట్స్. 2 చార్ట్స్. లివింగ్ స్టోన్స్. లివింగ్ స్టోన్ సజీవమైన రాయి పైన యేసుక్రీస్తు పైన మనము కట్టాలి. అనగా మన పునాది దేని మీద కట్టాలి? రాక్ ఆఫ్ ఏజెస్ మీద కట్టాలి మనం.
ఓకే, సో ఇవి రాస్తాం. I'll repeat. And by connection with this, and by connection with Christ, the living stone, all who build upon this foundation become living stones. Over 1,44,000. ఈ ఫౌండేషన్ మీద కట్టిన వాళ్ళు అండి 1,44,000. ఓకే, తర్వాత వెంటనే ఏంకి వచ్చేసి మిసెస్ వైట్ 1 Peter 2nd chapter verse 3 to 8. ఈ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ చేస్తాను చూసారా? పరిశుద్ధ గ్రంథము లింక్ ఆఫ్టర్ లింక్, చైన్ ఆఫ్టర్ చైన్. మనం ఒక చైన్ పట్టుకుంటే అన్నీ మనకు దొరుకుతాయి. మనకి వీటిని ఎవరు ఇస్తారు? మనకి ప్రవచన సారా మనకి వీటిని ఇస్తుంది. ఈ 1,44,000 మంది గురించి ప్రకటన గ్రంథంలో చెప్పక మునుపు మనం ఎక్కడి నుంచో యెషయా గ్రంథంలో చూస్తున్నాము. తర్వాత పేతురులో చూస్తున్నాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 4-5 వాక్యములు. మనుషుల చేత విసర్జింపబడినను, ఎవరు విసర్జింపబడ్డారు మనుషుల చేత? క్రైస్ట్. దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ 1,44,000 మంది ఎవరు? ఈ సజీవమైన రాయిపైన వీళ్ళు కడుతున్నారు. ఈ 1,44,000 మంది ఆత్మ సంబంధమైన మందిరము. క్రీస్తును తృణీకరించడం, ఆయన ధర్మశాస్త్రమును తృణీకరించడం, ఆయన ధర్మశాస్త్రం తృణీకరించడం, ఆయన పునాదిని తృణీకరించడం, ఆయన పునాదిని తృణీకరించడం, క్రీస్తును తృణీకరించడం. ఐ రిపీట్, క్రీస్తుని తృణీకరించడం అంటే ధర్మశాస్త్రాన్ని తృణీకరించడం. ధర్మశాస్త్రాన్ని తృణీకరించడం అంటే నీవు పునాదిని తృణీకరించడం. పునాదిని తృణీకరించావంటే నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నావు. మొదటి పేతురు 2వ అధ్యాయం 6-7 వాక్యాలు. ఏలయన ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వసించువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. అంతకుముందు యెషయా చెప్పాడు కదా, ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనము యందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డిరాయియు అడ్డబండయు ఆయను. ఎవరైతే దేన్నైతే తృణీకరిస్తున్నారో అదే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నది. ఈ పునాదిని తృణీకరించినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? వారు ఏ పునాదిని అయితే తృణీకరిస్తున్నారో అదే ప్రవచనాన్ని వారు తృణీకరిస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. వితౌట్ దిస్ కనెక్షన్ నో మ్యాన్ క్యాన్ బి సేవ్డ్. వితౌట్ దిస్ కనెక్షన్, ఏ కనెక్షన్ అది? ఈ బండ, ఈ పునాది లేకుండా ఏ మనిషి కూడా రక్షించబడడు. వితౌట్ దిస్ కనెక్షన్ నో మ్యాన్ క్యాన్ బి సేవ్డ్. Without the life of Christ in us, we cannot withstand storm of temptation. ఆ పునాది పైన మనం కట్టుకోకపోతే కనుక మనము తుఫాను అనే ఈ శ్రమ వచ్చినప్పుడు మనము నిలబడలేము. స్టేట్మెంట్ కంటిన్యూస్. అవర్ ఇటర్నల్ సేఫ్టీ డిపెండ్స్ అపాన్ అవర్ బిల్డింగ్ అపాన్ ద షోర్ ఫౌండేషన్. మన యొక్క ఆ నిత్య క్షేమము దేనిపైన ఆధారపడి ఉందనంటే మనము ఆ పునాది పైన కట్టడం పైనే ఉంది. ఆ పునాది ఏమిటి? క్రీస్తు. ఆ పునాది ఏమిటి? క్రీస్తు అంటే ఎవరు మనకి? చర్చ్. ఆ పునాది పైన దానిపైన కట్టడమే నీవు నిత్య క్షేమమునకు, అది క్షేమము నీకు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఈ షోర్ ఫౌండేషన్ ఏంటి? ఇంకొక మాట చెప్పాలంటే, అంతకుముందు ప్రజెంట్ చేసి మీరు వింటే మీకు అర్థం. ఈ షోర్ ఫౌండేషన్ ఏంటి తెలుసండి? ఇటర్నల్ గాస్పెల్, ఎవర్లాస్టింగ్ గాస్పెల్. వాట్ ఈస్ ఎవర్లాస్టింగ్ గాస్పెల్? ప్రాఫెసీ. వాట్ ఈస్ ప్రాఫెసీ? ప్రాఫెసీ ఏమిటి? క్రీస్తు. మనకి 1850 చార్ట్లో ఉన్నది ఏమిటి? రాక్ ఆఫ్ ఏజ్ అని చెప్తున్నారు. దాని మీద ఏమన్నా చెప్పారు మిస్సెస్ వైట్? దానియేలు ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు ఏమిటి? ఎవర్లాస్టింగ్
గాస్పెల్. ఈ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, ఈ నిత్య సువార్త పైనే మనం పునాది వేయాలి. మల్టిట్యూడ్ ఆర్ టుడే బిల్డింగ్ అపాన్ ఫౌండేషన్స్ దట్ హ్యావ్ నాట్ బీన్ టెస్టెడ్. పరీక్షింపబడిన పునాది పైన మనుషులు గృహాన్ని కట్టుకుంటున్నారంట. పరీక్షింపబడిన పునాది ఏంటి తెలుసండి? 1863 చార్ట్. దట్ ఈస్ నాట్ టెస్టెడ్, దట్ ఈస్ నాట్ ఫౌండేషన్. అది నిత్య సువార్త కాదు. ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ ఈజ్ దీస్ 2 చార్ట్స్. Statement continues. When rains falls, the tempest rages and the floods come, their house will fall because it is not founded upon the eternal rock, the chief cornerstone, Christ Jesus. When rains fall, వర్షం వచ్చినప్పుడు అంట. వర్షం రావటం అంటే ఏంటి? When rains fall, కడవరి వర్షం వచ్చినప్పుడు, కడవరి వర్షము తొలకరి ఎక్కడ ప్రారంభమైంది? స్ప్రింక్లింగ్ 9/11. When rains fall and the tempest rages. What tempest? తుఫాన్ ఏంటి? When tempest rages, 7th trumpet, 7వ బూర. అది వచ్చినప్పుడు tempest rages, Islam. And the floods come. What floods? This is Sunday law. పరిశుద్ధాత్మ కడవరి వర్షం వచ్చినప్పుడు దేంతో ప్రారంభమవుతుంది? కడవరి వర్షము 7వ బోరతో ప్రారంభమవుతుంది. 7వ బోర అది చివరికి వచ్చేసరికి ఏమొస్తుంది? మనకి ఫ్లడ్స్ వస్తాయి. ఏమొస్తాయి ఫ్లడ్స్ అంటే? ఆదివారం చట్టం వస్తుంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్తున్నారు? And floods come, their house will fall because it is not founded upon the eternal rock. ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఎవరైతే ఈ ఫాల్స్ ఫౌండేషన్ మీద కట్టుకుంటున్నారో వారి గృహం కూలిపోతుంది. కానీ ఎవరైతే దేవుడు యేసుక్రీస్తు అనే బండ పైన, ఈ పునాది పైన కడతారో వాళ్ళు మాత్రం నిలబడి ఉంటారు. యేసుక్రీస్తు వారు అంతంలో జరిగిపోయేదాన్ని మొదటి నుంచి మనకి ఆయన తెలియజేస్తున్నారు. యూదులు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఏం చేస్తారో తెలుసండి? యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన సిలువ వేసి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వారిని యూదులు సిలువ వేశారు. అదేవిధంగా మోడర్న్ ఇజ్రాయిల్స్ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. Come on, early writings, page 260, paragraph 1. I saw that the Jews crucified Jesus, so the nominal churches had crucified these messages. Heart of our message. యూదులు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అయితే నవీన ఇశ్రాయేల్ దేనిని వాళ్ళు సిలువ వేశారంట? దీస్ మెసేజెస్. ఏ మెసేజెస్ అవి? 1840, 1842, 1844. ఈ కాలంలో వచ్చిన వర్తమానాన్ని వారు సిలువ వేశారు. 1842, 1840, 1842, 1844. ఈ వర్తమానములు మనం ఎక్కడ చూస్తాం? మనము where do you find these messages? On the charts. ఈ చార్ట్స్ మీద వాటిని చూస్తాం. ఓకేనా? ఈ చార్ట్స్ మీద ఉన్న వర్తమానం ఏమిటి? ఏమని చెప్పారు? మిసెస్ వాట్ ఏమని చెప్పారు? దానియేలు, ప్రకటన గ్రంథం యొక్క ప్రవచనాలు. ఈ రెండు పుస్తకాల్లో ఉన్న ప్రవచనాలని మనం అంతకుముందు ఏం నేర్చుకున్నాం? ఎవర్ లాస్టింగ్ నిత్య సువార్త. యేసుక్రీస్తు వారిని యూదులు సిలువ వేశారు. అదేవిధంగా మోడర్న్ ఇజ్రాయెలైట్స్ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. సిలువ వేయడం ఏం చేశారు? వాళ్ళు వర్తమానములను సిలువ వేశారు. అంటే ఏ వర్తమానం సిలువ వేసి తెలిసిన వాళ్ళు? దీస్ ట్రూత్స్. యూదులు యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఆయన వస్తారని చూస్తున్నారు. మనము ఎక్కువ భాగం దీన్ని సిలువ వేసి యేసుక్రీస్తు వారు అక్కడ వరకు మనం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. దేనిని సిలువ వేసి? యేసుక్రీస్తు వారిని సిలువ వేసి, రాక్ ఆఫ్ ఏజెస్ని సిలువ వేసి యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి
మాట్లాడుతున్నాం. ఈ చార్ట్స్ మీద ఉన్నది ఏంటి తెలుసండి? 3 దూతల వర్తమానము. దట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, దట్ ఈజ్ రాక్ ఆఫ్ ఏజెస్. ఇశ్రాయేలు చరిత్ర అంతంలో పునాది పైన వివాదం జరిగిందండి. యేసుక్రీస్తు గారి కాలంలో అది ఇశ్రాయేలు యొక్క చరిత్రకి అది ముగింపు. ఆ ముగింపులో వివాదం దేనిపైన? పునాది పైన, యేసుక్రీస్తు వారి పైన. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అదేవిధంగా నవీన ఇశ్రాయేలీల చరిత్ర ముగింపులో కూడా మరలా ఆ పునాది పైన వివాదము జరుగుతుంది. సిలువ వేస్తామా, లేకపోతే ఆ పునాదిని అంగీకరిస్తామా? ఆదివారం చట్టం వచ్చేంత వరకు మనకు అవకాశం ఉంది. ఈ పునాదిని అంగీకరిస్తామా, తృణీకరిస్తామా? ఈ పునాదిని తృణీకరిస్తే ఆదివారం చట్టం వచ్చినప్పుడు కూలిపోతాం. ఈ పునాది మీద నిలబడితే, కొట్టుకుంటే ఎటువంటి టెంపెస్ట్ అయినా, ఎటువంటి ఫ్లడ్ అయినా మనము నిలబడతాం. యూదులు యేసుక్రీస్తు అనే పునాదిని సిలువ వేసి యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూసినట్లుగా మనం ఉండకుండా యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన పునాదిని అంగీకరించి ఆ పునాది పైన మన ఆధ్యాత్మిక గృహాన్ని మనం కట్టుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మనకి ఆదివారం చట్టం వచ్చేంత వరకు కూడా మనకు అవకాశం ఉంది. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత కృపకాలము ముగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీరు సంగమునకు పునాదిగా మీ కుమారుని మాకు ఇచ్చారు తండ్రి. నవీన ఇశ్రాయేలులకు ఆయన గుణశీలతను చూపించే ప్రవచనాలను మీరు మాకు పునాదిగా అనుగ్రహించారు. ఈ పునాది పైన మా గృహాన్ని కట్టుకోవడానికి మా మనోనేత్రాలను మీరు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మ చేత మీరు మీ వాక్యాన్ని చూస్తున్న వారిని మీరు ప్రేరేపించి ఈ సత్యములను అవగాహన చేసుకుని వారు స్థిరమైన బలమైన పునాదిని వారు నిర్మించుకుని మీ రాకడ కొరకు సిద్ధపడే ధన్యతను మీ ప్రజలందరికీ మీరు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.